పెద్దాయన ఏం పేరు నీ పేరు? బాణవాళ్ళ జుట్టప్పను. జుట్టప్ప. ఏ ఊరు? కామిరెడ్డిపల్లి. కామిరెడ్డిపల్లి. యాడ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నావు? నెల ఈ తిండి వచ్చి అమ్మ మిక్కి చేత ధర్మం చూపించుకుంటూ పోయింది దాంట్లోకి వాడు ఎక్కించుకుని పాప మా దగ్గర మాలిపల్లి వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ దాని దెబ్బకు చెప్పులు తూకుంటూ లేవు పిల్లవాడు వరలంటే. ఇప్పుడు యాడికి పోతాను నడుచుకుంటా? చంద్రబాబు చూసా. ఎవరిని? చంద్రబాబు నాయుడు చూసాక. ఏం చంద్రబాబు నాయుడు అంటే ఏం అంత ఇష్టం నీకు? ఏమో అందరూ పాత అంటే పింఛని నాకు 200 రూపాయలు వస్తాండి పోయి చోట తీసేసి నువ్వు ఏమన్నా పింఛి పీకేసి పింఛి పీకేసి చిన్న కొడుకు 80,000 9 వచ్చాక మొన్న కాదు 2 గంటలకు 5 వెళ్ళి 6 పడింది తీసుకున్నాడు. పుట్టపరిస్థితి పెట్టేసి మన బత్తపరిస్థితి నిన్న మన సామాన్ తెచ్చింటే ఇబ్బంది రేపు. ఇప్పుడు పెన్షన్ వస్తుందా? రాలే. 4,000 రాలేదా? అప్పుడే పోయి చోట పీకేసాడు. వైఎస్ఆర్లో పీకేసారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రాలేదా? ఇంకా ఈలే కొత్తవి. ఈయనా చంద్రబాబు నాయుడు అంటే అభిమానమా బాగా? ఉందండి నాకు చెప్పనమాట ఉంది. చెప్పు. అభిమానమే. ఏం ఎందుకు అంత అభిమానం? అంటే అప్పుడు తెలుగుదేశం పింఛి వస్తాడు అప్పుడు పోయితో పీకేసరి 80,000 9 వచ్చాక పీక్కున్నాడు చిన్న కొడుకు నా సొంతం ఊరిలో పీక్కున్నాడు. చూస్తున్నాం కదా ఈ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూడ్డానికి ఒంటరిగా చూడండి, కాళ్ళకు చెప్పులు కూడా లేవు, నడుచుకుంటా ఇక్కడ రాప్తాడు అవతల నుంచి నడుచుకుంటా చంద్రబాబు నాయుడిని ఏదో విధంగా చూడాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు అభిమాని అంటే ఈయన. ఎంత వయసు ఎంత నీ పెద్ద? 95 ఏళ్ళు. 95? బాబా నిజంగా 95 సంవత్సరాల్లో. ఏం పేరు అంటే? జుట్టప్ప. జుట్టప్ప. బాలమల్లని తెలదు కాంటి పిల్లలు కొలకుండా జుట్టప్ప. జుట్టు ఉందని జుట్టప్ప అంటారా? బాలమన్న నిజంగా జుట్టప్పకు పాదాభివందనం పెద్ద ఆయన. నీకు ఈ వయసులో కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని చూడ్డానికి పోతున్నావు అంటే నిజంగా నీలాంటి అభిమానులు ఉండుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి కాగలిగారు.